హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా కూడా మూటగట్టి మనకు అందించేదే అమ్మ కదా. సో ఇలా మదర్స్ అందరికీ కూడా డెడికేట్ చేసే ఈ రోజును జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. సో మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మా దక్షిత మలేషియాలో స్ప్రౌట్స్ అకాడమీ అనే స్కూల్లో చదువుతూ ఉందన్నమాట. వాళ్ళైతే ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారు. ప్రతి ఒక్క మదర్కి కూడా ఇన్విటేషన్ పంపించి అందరి మదర్స్ని మోస్ట్లీ అటెండ్ అవ్వమని చెప్పారు. చూస్తున్నారు కదా ఎంతమంది మదర్స్ అటెండ్ అయ్యారో. చిన్న ఫంక్షన్ హాల్ ఉందన్నమాట స్కూల్ దగ్గరనే పక్కనే. అక్కడైతే ఉంటే ఫస్ట్ ఇలా బుల్లి పిల్లలతో అయితే ఇట్లా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ వెనకాల చూస్తున్నారు కదా బ్యానర్ ఎంత బాగుందో కదా, గ్రీన్ కలర్ లెహంగా లాగా వేసి అలాగ కడుపులో పేగు అలా ఉండి బేబీ ఉన్నట్టు ఎంత బాగా కనెక్ట్ చేస్తే బ్యానర్ పెట్టారు చూడండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఫస్ట్ అయితే కిండర్ గార్డెన్లో పిల్లలు అంటే మన ప్లే స్కూల్ లాగా వాళ్ళతో అయితే చిన్న ఒక మంచి సాంగ్తో అయితే డ్యాన్స్ వెల్కమింగ్ సాంగ్ లాగా పెట్టారు. మొత్తం అందరూ ఇక్కడ 5th క్లాస్ వరకు ఉంటుందండి ఈ స్కూల్లో. అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి 1st క్లాస్ 2nd క్లాస్ ఇట్లా 1 by 1 అందరు క్లాసెస్ వాళ్ళైతే మంచిగా సాంగ్స్ అయితే ఇట్లా డ్యాన్స్ వేస్తూ పిల్లలందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారనమాట. అలా టీచర్స్ అంతా ముందు చూడండి ఇట్లా నేర్పిస్తూ ఉన్నారు. కొంతమంది మంచిగా ఒక స్టోరీ చెప్పడము మదర్స్ గురించి, అలాగే ఇంకా పోయిట్రీస్ ఇట్లా చాలా డెడికేటెడ్గా ఇట్లా చెప్పారనమాట. రైమ్స్ ఇవన్నీ కూడా మదర్స్ లవ్ గురించి. ఇదంతా మెయిన్ పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఇదేంటి అని అంటే మదర్స్ అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకి సరదాగా గేమ్స్ కూడా పెట్టారు ఇవాళ. సో ముందుగానే మనకి వీళ్ళు పోర్టల్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట స్కూల్లో. ఆ పోర్టల్కి అయితే మనకి ఇన్విటేషన్ వచ్చేసింది. ఎవరైతే మదర్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో రిజిస్టర్ అవ్వమని చెప్పారనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. సో మొత్తం చాలామంది పిల్లలు ఉంటారు కదా, అందరి మదర్స్కి గేమ్స్ అంటే కష్టమైపోతుందని చెప్పేసి పార్టిసిపేట్ చేసే మదర్స్ అందరినీ కూడా ఫస్ట్ అయితే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో రిజిస్టర్ అవ్వమని చెప్పారు పోర్టల్లో. అక్కడ రిజిస్టర్ అయ్యాము. నేను కూడా రిజిస్టర్ అయ్యాను అనమాట. మా దక్షి పాప ఎప్పుడు మమ్మీ రా అంటుంది. తను చిన్నగా ఉన్నప్పుడు మా దక్షి ఇప్పుడైతే 1st స్టాండర్డ్ క్లాస్ 1 అనమాట. జూనియర్ కేజీ సీనియర్ కేజీ అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. అప్పుడంతా కొంచెం బిజీగా ఉండి, ఇప్పుడైతే ఈ ఇయర్ అదే పనిగా లీవ్ పెట్టి మరీ వెళ్ళాను అనమాట దక్షిక కోసము. చూస్తున్నారు కదా ఎంతమంది మదర్స్ అందరు కిడ్స్ స్టేజ్ మీదకి రాగానే ఎంత హ్యాపీగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారో అందరూ. చాలా టైం అయితే నాకు వండర్ఫుల్ అనిపించింది అటెండ్ అయినప్పుడు. అన్ని క్లాసెస్ పిల్లలు అందరూ వచ్చారనమాట. అందరూ ఎవరు మదర్స్ని వాళ్ళు చూసుకుంటూ చాలా హ్యాపీ అయిపోయారు. అదిగోండి దక్షి ఇట్లా చూపిస్తుంది నన్ను. ఇప్పుడు దక్షి క్లాస్ 1ని తీసుకొచ్చారనమాట. వీళ్ళైతే డ్యాన్స్ ఏం వేయలేదు, కొంతమంది పిల్లల చేత అట్లా చెప్పించారనమాట. హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి మదర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అని చక్కగా మాట్లాడారు 2-3 పిల్లలు. మిగతా పిల్లలందరినీ కూడా అక్కడ అలా స్టేజ్ మీద నిలబెట్టారు. మా దక్ష అక్కడి నుంచి చూడండి అలా హార్ట్ చేపిస్తే ఎగ్జైట్ అయిపోతుంది. మమ్మీ హాయ్ అని చెప్పి చూడండి ఎంత హ్యాపీనెస్ అసలు. ఇంట్లో మేము బయలుదేరేటప్పుడు కూడా అనమాట, అంటే ముందు యాజ్ యూజువల్గా తన స్కూల్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. దాని తర్వాత టైమింగ్ ఇచ్చారనమాట 9:30 to 12:30 అని చెప్పేసి. నేను మెల్లిగా వెళ్ళాను. స్కూల్ అయితే వీళ్ళకి 8:30కే స్టార్ట్ అయిపోతుంది. తను వెళ్ళిపోయింది మామూలుగా యాజ్ యూజువల్ రొటీన్గా. తర్వాత వెళ్ళేసరికి నాకు ఇంట్లోనే చెప్తుంది అనమాట, మమ్మీ గేమ్స్ అన్నీ పెడతారు, తప్పకుండా నువ్వు విన్ అవ్వాలి, ఫస్ట్ రావాలి, మెడల్స్ ఇస్తారు, ప్రైజెస్ ఇస్తారు అని. ఐ విల్ ట్రై మై బెస్ట్ దక్షి అని చెప్పి చెప్పాను అనమాట. నెక్స్ట్ అయితే వీళ్ళు ఇక్కడ స్టోరీ ఒకటి నెరేట్ చేశారనమాట. బాగుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ పాకిస్తాన్లో ఇది పహల్గామ్ అటాక్ అయింది కదా, దాని గురించి ఓరియంటెడ్ లాగా మదర్స్ ఎలా అయితే సింగిల్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా కష్టపడి పేరెంట్స్ పెంచుతారు పిల్లల్ని అనేది బాగా చూపించారన్నమాట. ఈ స్టోరీ నరేట్ చేస్తూ చాలా బాగా అనిపించింది. చక్కగా పిల్లలు అలా స్కూల్లో హోంవర్క్స్ చేయించడం, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే చక్కగా చదవమని చెప్పి బాగా నరేట్ చేశారు స్టోరీ. చాలా బాగా అనిపించింది. అంత చిన్న వయసులో వాళ్ళకి అంటే టీచర్స్ ఎంత ట్రైన్ చేసినా అది ఎంతవరకు మనకి డెలివరీ చేశారనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎంత చక్కగా చేశారో చాలా బాగా అనిపించింది.
స్కూల్ వాళ్ళు ఇలాగా మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ చేయడం ద్వారా పిల్లలకి పేరెంట్స్కి మధ్య బాండింగ్ కూడా ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా. బాగా అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్, ఈ సొసైటీలో ఎలా ఉండాలి, మమ్మీ అయితే ఎలా కష్టపడి మార్నింగ్ నుంచి ఏదర్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, మదర్ ఈజ్ మదర్ కదండి. ఎంతైనా మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ పిల్లల కోసము, ఫ్యామిలీ కోసము మార్నింగ్ అంటూ లేచి వంటలు చేసి ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళి ఇట్లా అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. సో అదంతా కూడా నరేట్ చేశారనమాట. చాలా బాగుంది చూడండి. ఇట్లా అటాక్ అయినప్పుడు ఒక హస్బెండ్ అనేవాడు ఇంట్లో కానీ లేకపోతే ఆ సింగిల్ మదర్, ఆ పేరెంట్ ఎలా అయితే చైల్డ్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. వాళ్ళు ఫాదర్ లేరు కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా మోటివేట్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలనేది బాగా చూపించారు. నెక్స్ట్ ఇంకా మనకి గేమ్స్ కూడా పెట్టారనమాట. పెద్దవాళ్ళకి, మదర్స్ వచ్చిన వాళ్ళందరికీ 3 రౌండ్స్ లాగా 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి కలర్స్ గేమ్ అని చెప్పేసి ఇంకా ఇట్లా చాలా యాక్టివిటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అయితే నాకు ఒకటి అనిపించింది, ఇంకా ఇట్లా రిజిస్ట్రేషన్ కాకుండా వచ్చిన మదర్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేసేలాగా ఏదైనా ఒక్క ఫైనల్ రౌండ్గా గేమ్ లాగా అందరి మదర్స్ జస్ట్ అట్లా ఇన్వాల్వ్ అయ్యాం, మేము కూడా ఆడాము అని, పిల్లలకి కూడా మా మమ్మీ కూడా ఆడింది అని అనిపించాలి. అలా ఉంటే బాగుండు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే మా మమ్మీ ఆడలేదు, మీ మమ్మీ ఆడింది అని పిల్లలకి తెలియదు కదా. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా టైం పడుతుంది, ఇదంతా వాళ్ళ మెచ్యూరిటీకి కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. నాకైతే అలా అనిపించింది అనమాట. అందరూ ఆడితే అందరి పిల్లలకి సాటిస్ఫై అవుతారు కదా. ప్లస్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది, అటెండ్ అయిన ప్రతి ఒక్క మదర్కి కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు. అది చాలా బాగుందనమాట. అది ఎలా అంటే మొత్తం అంతా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పేరెంట్ వచ్చేసి ఎవరి కిడ్నీ వాళ్ళకి అప్పగిస్తున్నారు అనమాట. వాళ్ళు స్టేజ్ మీదకి ఆ కిడ్తో పాటు వచ్చేసి ఆ గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అదైతే వండర్ఫుల్ ఐడియా అనమాట. ఎందుకంటే మా మమ్మీ గెలవలేదు, మా మమ్మీ గెలిచింది, మాకు ప్రైజ్ వచ్చింది, మాకు ప్రైజ్ రాలేదని కిడ్స్కి ఎటువంటి బాధ లేకుండా చాలా బాగా అనిపించింది. అదైతే చూస్తున్నారు కదా. అంటే ఇది మళ్ళీ డ్రెస్సింగ్ కూడా ఎలా పెట్టారంటే పిల్లలందరికీ మ్యాక్సిమం వాళ్ళు అయితే కలరింగ్ కూడా ఇచ్చారనమాట. 5th క్లాస్ వరకు కాబట్టి క్లాస్ 1 అయితే పింక్, క్లాస్ 2 అయితే బ్లూ, క్లాస్ 3 అయితే రెడ్, ఇట్లా అని మోస్ట్లీ దానికి రిలేటెడ్గానే వేసుకొని వచ్చారు అందరు కూడా. పేరెంట్స్ అందరినీ కూడా రెడ్ వేసుకొని రమ్మని చెప్పారు. మోస్ట్లీ పేరెంట్స్ కూడా ట్రై చేశారు. అందరు రెడ్ చున్నీస్, రెడ్ టాప్స్, మోస్ట్లీ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ వేసుకొని ఇదిగోండి ఇది ఒక గేమ్ అనమాట, కలర్ గేమ్. ఓట్స్ కలరింగ్ నేమ్స్ రాసేసి అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హెడ్, షోల్డర్, నీస్ అని చెప్పేసి డ్యాన్స్ అని చెప్పి కప్ అంటే మనం కప్ పట్టుకుంటాం కదా, ఇలా ఉందనమాట. చాలా బాగా జరిగింది గేమ్స్ అయితే. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ మదర్స్ డే. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. Like, share, subscribe. That's the killer is.